మాట్లాడిన దానికి కొంచెం ద్వారశ్రీ గురించి మళ్ళా చెప్పబడి ద్వారస్. సో మరి నా కుమారుడు ఆ మాటను అంగీకరించు. మరి ఏడు ఏడు ఫస్ట్ నుంచి కలిసి చూసుకుంటే యెహోవాని గుడారములో అతిగా నుండదైన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అటువాడు నాలుకకు కొనెంలాడు, తన చెలికాని కీడు చేయడు, తన గురువాని మీద నిందమోపడు. అతని దృష్టికి వీడ్చు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు వాడు సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాటలు తప్పదు. నా ద్రవ్యం ఒడికియను, నిరపరాధులను చంపుటకై లంచం పుచ్చుకొని ప్రతీకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దేవుని దృష్టికి మనం విలువైన వారు. ఈ విలువైన జీవితం ఎంతో జీవించాలి. దేవుని ఎరగిన ప్రజల్లాగా దేవుని ఎరిగిన వారికి తేడా ఉంటుంది. మన వెలుగులో నడుస్తుంది. మనకంటూ ఒక మంచి మార్గాన్ని నిర్ణయించారు. బుద్ధి కలిగి జ్ఞానం కలిగి జీవిస్తాం. ఒకప్పుడు దేవుని అడిగిన ముందు బుద్ధి జ్ఞానం కానీ దేవుని కలిగినప్పుడు మనకు బుద్ధి జ్ఞానం అనేది మంచి చెడు వివేచించే జ్ఞానం అనేది దేవుడు మనకి. అది గొప్ప భాగ్యం. మన ప్రజలకి చాలా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్తూ ఉంటారు మూర్ఖత్వంగా వెళ్తూ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించే దివారాత్రము వాడు ధ్యానించువాడు. అతడు నీతిపరుడైన యెహోవా నాటబడినదై ఆకువాడ తన కాలును ఫలము చుట్టువలి ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు చుట్టువలి ఉండును. కాబట్టి న్యాయ విమర్శనంలో దుష్టులు నీతిమంతుల అబ్బలు పాపులు నిలుచురు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనం దుష్టుల మార్గము నాశనానికి దారి తీస్తుంది.